హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే స్ప్లైన్ డో నాట్ వైప్ కమెంట్స్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా మనం ఆటోకాడ్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకుందాం. సో సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయింది కదా. సో గైస్, సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయింది కదా. సో ముందు మనం స్ప్లైన్ కమాండ్ గురించి తెలుసుకున్నాం. స్ప్లైన్ కమాండ్ యొక్క షార్ట్ కట్ కీ వచ్చేసి SPL ఎంటర్ అన్నమాట. ఈ స్ప్లైన్ అనేది మనము ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఒక ఇర్రెగ్యులర్ షేప్స్ అనేది డ్రా చేయడానికి మనం స్ప్లైన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అలాగే ఈ స్ప్లైన్ లో 2 మెథడ్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఫస్ట్ వచ్చేసి ఫిట్ మెథడ్, సెకండ్ వచ్చేసి కంట్రోల్ వర్టికల్ మెథడ్ అనమాట. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం స్ప్లైన్ అనేది ఎంటర్ చేసాం కదా కమాండ్. సో ఇక్కడ కమాండ్ బార్ లో చూడండి, స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ అన్నాడు కదా. సో చూడండి, స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ అండ్ స్పెసిఫై ద నెక్స్ట్ పాయింట్ అన్నాడు కదా. నెక్స్ట్ పాయింట్ and next point, next point, next point, next point, and next point, and next point, and next point, and next point, close. ఇలా అనమాట. చూడండి, ఇర్రెగ్యులర్ షేప్స్ అనేవి డ్రా చేయడానికి మనం స్ప్లైన్ అనేది చూపిస్తాం అనమాట. సో ఇందులో మెథడ్స్ చూద్దాం ఇప్పుడు. స్ప్లైన్ షార్ట్ కట్ కి SPL ఎంటర్ అని కొట్టగానే మనకు ఇక్కడ మెథడ్స్ కనిపిస్తుంది కదా కింద కమాండ్ బార్ లో. ఆ మెథడ్స్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఫిట్ మెథడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ వర్టెక్స్ మెథడ్ అనమాట. సో ఫస్ట్ మనం ఫిట్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఫిట్ మెథడ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనం ఇక్కడ చూడండి, కమాండ్ బార్ లో స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ అన్నాడు కదా. ఫస్ట్ పాయింట్ క్లిక్ చేయాలి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఇట్లా నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి క్లిక్ చేయొచ్చు అనమాట. క్లోజ్. ఇలా అన్నమాట. సో నెక్స్ట్ మనం కంట్రోల్ వర్టెక్స్ మెథడ్ గురించి తెలుసుకున్నాం. సో సేమ్ అలాగే SPL ఎంటర్ మెథడ్స్ లోకి వెళ్ళి కంట్రోల్ వర్టెక్స్ మెథడ్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కమాండ్ బార్ లో మనకి స్పెసిఫై ది ఫస్ట్ పాయింట్ అన్నారు. ఫస్ట్ పాయింట్ అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, వర్టెక్స్ మెథడ్ లో వస్తుంది చూడండి ఇలా అన్నమాట. నెక్స్ట్ క్లోజ్. చూడండి, సో ఫిట్ మెథడ్ కి వర్టెక్స్ మెథడ్ కి మీకు డిఫరెన్స్ అర్థమైపోయింది ఇప్పటికి. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ మనం డోనట్ కమాండ్ గురించి తెలుసుకుందాం. సో డోనట్ కమాండ్ యొక్క షార్ట్ కట్ కీ వచ్చేసి DO ఎంటర్. ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ కమాండ్ బార్ లో మనకు స్పెసిఫై ది ఇన్సైడ్ డయామీటర్ అన్నది కదా. మనం ఇన్సైడ్ డయామీటర్ ఒక 40 ఇద్దాం. అవుటర్ డయామీటర్ ఎంత అన్నాడు, మళ్ళీ స్పెసిఫై అవుటర్ డయామీటర్ అంటాం. ఇప్పుడు అవుటర్ డయామీటర్ ఎంత ఇద్దాం, మనము ఒక 80 ఇద్దాం. చూడండి, స్పెసిఫై ది సెంటర్ ఆఫ్ ది కార్ అన్నాడు కదా. సెంటర్ ఆఫ్ డయామీటర్ చూడండి, ఎన్ని డోనట్ అంటే అన్ని డోనట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా. సో మీకు ఇక్కడ డోనట్ సైజ్ అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది అనుకో, మళ్ళీ డయామీటర్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. DO ఎంటర్ స్పెసిఫై 80 డయామీటర్ ఇవ్వండి. ఇన్నర్ 80 అయ్యండి. నెక్స్ట్ మనం అవుటర్ ఎంత అంటుందో, అవుటర్ వచ్చేసి మనం ఒక 160 తీసుకోండి. 160 చూడండి ఇలా అనమాట. డోనట్ కమాండ్ మనం ఇలా యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం వైపట్ కమాండ్ గురించి తెలుసుకుందాం. వైపట్ కమాండ్ గురించి తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక డయాగ్రామ్ అనేది చేసుకున్నాము. ఎగ్జాంపుల్ గా ఒక డయాగ్రామ్ వేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం వైపట్ కమాండ్ ని కమాండ్ బార్ లో ఎంటర్ చేద్దాం. ఎంటర్ వైపట్ కమాండ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మన కమాండ్ బార్ లో స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ అన్నాడు కదా. సో మనం ఫస్ట్ పాయింట్ అనేది ఎంటర్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, క్లోజ్. చూడండి, సో వైపౌట్ అంటే ఏం లేదు, మనం ఒక ఆబ్జెక్ట్ ని టెంపరీగా హైడ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట వైపౌట్ ని. సో వైపౌట్ అనేది ఇలా వాడతాం. సో గైస్, మనము టోటల్ ఆటోకాడ్ కమాండ్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మనము ఆటోకాడ్ టూల్స్ గురించి తెలుసుకున్నాము.
సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.